అయినటువంటి వైదిక వాంగ్మయంలో కూడా ప్రస్తుతి చేయబడినటువంటి దేవత సాక్షాత్తు దుర్గా పరమేశ్వరి. తామగ్నివర్ణాం తపసాజ్వలంతిం వైరోచరిం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రవజ్జే సుతర సితరసే నమః అంటోంది శృతి. ఈ భవసాగరాన్ని దాటించేటువంటి నౌక సాక్షాత్తు పరదేవత అయినటువంటి దుర్గాదేవి అని చెప్పని వేదం మనకి చెప్తున్నటువంటి మాట. అంతేగాక తైత్తిరీయ ఆరణ్యకంలో కూడా కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ దుర్గా వైభవాన్ని చాలా విశేషంగా మనకి తెలియజేశారు. అసలు దుర్గా నామమే మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలను కూడా పోగొట్టేటువంటిది. అందుకనే ప్రాచీన కాలం నుంచి కూడా ఈ అధునాతమైనటువంటి కాలం వరకు కూడా దుర్గా ఉపాసన ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకొని ఉన్నది అనటంలో ఎంతమాత్రము కూడా సందేహం లేదు. అసలు దుర్గానామం ఒక్కటి చాలు మనల్ని తరింపజేయడానికి అనడానికి అనేకమైనటువంటి ప్రమాణాలు మనకి తార్కాణంగా నిలబడుతున్నాయి. దైత్యనాశార్థవాచకో దకార ప్రకీర్తత అంటోంది శాస్త్రం. దుర్గా అన్నప్పుడు దకార ఉకార రకార గకార ఆకారములను మనం పలకడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో దకారాన్ని పలకడం వలన దైత్యనాశనం కలుగుతుంది. ఉకారో విఘ్ననాశస్య వాచకో వేద సంహిత అంటూ ఉకారాన్ని పలకడం వలన దు అన్నప్పుడు దా తర్వాత ఊ వస్తుంది కదా, ఈ ఉకారాన్ని పలకడం వలన మనకు ఉండేటువంటి విఘ్నములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయిట. అలానే రేఫో రోగఘ్న వచనో గశ్చ పాపఘ్నవాచక అంటూ రకారం దుర్గాలో ఉన్నటువంటి రకారం పలకటం వలన మనకు ఉండేటువంటి రోగములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నశిస్తాయని చెప్పని, గకారమును ఉచ్చారణ చేయటం వలన విఘ్నములు నశిస్తాయని చెప్పారు. భయ శత్రుఘ్నవశ్చకార ప్రకీర్తిత అంటూ ఆ దుర్గా అన్నప్పుడు అకారం పలుకుతోందిగా, ఈ ఆ అనేటువంటి దాని చేత మనకు ఉండేటువంటి భయాలు శత్రుబాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయని అన్నారు. అందుకనే దుర్గా అనేటువంటి ఒక్క మాటని మనం అన్నట్లయితే చాలు దైత్యనాశనం కలుగుతుంది, విఘ్నశమనం కలుగుతుంది, రోగాలు మన దరిచేరకుండా ఉంటాయి. అంతేకాకుండా పాపముల నుంచి మనకి విముక్తి కలుగుతుంది, భయాలు పోతాయి, శత్రుబాధలు కూడా పోతాయని అన్నారు. ప్రభాతేయ స్మరే నిత్యం దుర్గా దుర్గాక్షరద్వయం ఆవదస్తస్య నశ్యంతి తమ సూర్యోదయే యథా అంటూ సూర్యుడు ఉదయించగానే ఎలా అయితే చీకటంతా కూడా పటాపంచలైపోతుందో అలా ప్రభాత కాలంలో నిద్రలేవగానే దుర్గా దుర్గా అని 2 మార్లు అయినప్పటికీ కూడా అమ్మవారిని గనక మనం స్మరణ చేసినట్లయితే, 2 అక్షరాల నామాన్ని గనక మనం స్మరణ చేసినట్లయితే గనక మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని చెప్తున్నారు. దుఃఖ గమయతీతి దుర్గా, దుఃఖములన్నీ కూడా పోగొట్టేటువంటి తల్లి గనక ఈ తల్లికి దుర్గా అనేటువంటి పేరుందన్నారు. దుఃఖాలు పోతే మిగిలేవేంటంటే సుఖాలు ఆనందాలే కదూ. అందుకని ఆ తల్లిని స్మరించడం వలన సమస్తమైనటువంటి ఆనందములు కూడా కలుగుతాయి. దుర్గమాసుడు అనేటువంటి రాక్షసును సంహరించింది కనుక కూడా ఈ తల్లికి దుర్గా అనేటువంటి పేరుంది అని అన్నారు. దుర్గతిం గమయతి దూరయతి సా దుర్గా అంటూ సమస్తమైనటువంటి దుర్గతులను కూడా పోగొట్టి మనల్ని కాపాడేటువంటి తల్లి కనుక ఈ తల్లికి దుర్గా అనేటువంటి పేరుందని చెప్పారు. దురాచారం దోషం వా గమయతి అంటూ దురాచారములను పోగొట్టేటువంటి తల్లి, మనల్ని సదాచారంలో ఉంచేటువంటి తల్లి కనుక ఈ తల్లికి దుర్గా అనేటువంటి పేరుంది. ఇలా కోట వలె ఉంటూ తన భక్తులను రక్షిస్తుంది కనుక కూడా ఈ తల్లికి దుర్గా అనేటువంటి పేరుందన్నారు. ఇలా దుర్గానామం గురించి చాలా విస్తారంగా విశేషంగా అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు మనకు కనబడుతూ వస్తున్నాయి. అటువంటి అమ్మలగన్న అమ్మైనటువంటి ఆ దుర్గాదేవి ప్రధానంగా నవాత్మిక అయి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. 9 సంఖ్యకు ఎనలేనటువంటి ప్రాముఖ్యత ఉంది. 8 మాయను సూచిస్తే 9 మాయాతీతమైనటువంటి పరబ్రహ్మాన్ని సూచిస్తుంది. ఆ తల్లి పరబ్రహ్మ స్వరూపిణి గనక నవదుర్గా స్వరూపాల్లో ఉంటూ మనల్ని సదా కాపాడుతున్నది అని